తాగిన మైకంలో తల్లిని చంపిన కొడుకు. ఇది ఏడ జరిగింది? బీబీనగరు. బీబీనగర్ దగ్గర గుర్రాల దిండి. ఆ గుర్రాల దిండి ఊర్లోనంట దగ్గర తాగిండట. ఎక్కడ దొంపక తల్లితోటి పంచాయతీ పెట్టుకుని తల్లిని చంపాడు. ఎందుకు చంపాడు ఏం కథ అంటే, వాళ్ళ అమ్మ పేరు బానోతు మోజీ. వీళ్ళు అయ్యే చచ్చిపోయి చాలా రోజులు ఆయనట. ఇక అయ్యే చచ్చిపోయినా తల్లి కొడుకులు ఎంత కలిసే ఉంటారు. ఈ మధ్యలో పెళ్ళి అయింది. ఈ పెళ్ళి అయ్యి ఈయన ఏది మన ఏది చేవెళ్ళ ప్రాంతానికి అక్కడ పోయినట, వలస పోయి అక్కడ ఏం పని చేస్తున్నాయి అంటే అల్లమేలి గడ్డ అమ్ముకుంటాడట. ఈ అల్లమేలి గడ్డ అమ్ముకుంటే ఆయన అక్కడ అల్లమేలి గడ్డ అమ్ముకోక అక్కడనే పడి సావక ఏదో చిన్న పని మీద మళ్ళీ గుర్రాల దిండికి వచ్చిండట. వచ్చి ఇక ఊరికి వచ్చింది. మరి చాలా రోజులు ఏమంటారు పోయి వచ్చినవాడా పొద్దుక మరి దోసకాలు కలిసిండా లేకపోతే ఓలు కలిసిండో మంచిగా బిగ్గర వేసిండట. బిగ్గర తాగి ఇంటికి వచ్చిండట. ఇంటికి వచ్చి మరి మరి చాలా రోజులకు వచ్చి బిడ్డ మరి ఏం వండాలి ఏం కథ అని అడుగుతుంది కదా. మరి ఏం వండమన్నాడో ఏం కథనో అయిపోయింది. బుక్కడు తినడో లేదో కానీ తల్లితోటి గొడవ చాలు చేసిండట. ఎందుకు పెట్టుకుంటున్నావురా గొడవ, నువ్వు పోయి ఇన్ని రోజులకు వస్తే సపరేట్గా బుక్కడు తిని ఉండరాదంటే నాకు పైసలు కావాలన్నట. నువ్వు ఇస్తేనే నా దగ్గర రూపాయి ఉండేదా, నా దగ్గర పైసలు ఎక్కడ కొడుక, నా దగ్గర పైసలు ఎక్కడ చెప్పు, నా దగ్గర పైసలు ఏమి లేవని తల్లి అన్నదట. ఇక నాకు పైసలు అడిగేసరికి పైసలు ఇవ్వవా అనుకున్నట. అనుకొని ఇక ఏం కొట్టినాడు తల్లిని. బాగా ముఖం మీద కొడితే ముఖం అంతా ఇంతతో రాసింది. పేపర్లు ఇచ్చిరు. దెబ్బలకు తట్టుకోలేక ఓ అని ఉరుతుందట. ఊరేసరికల్లా ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు కదా. చుట్టుపక్కల వచ్చి ఏమా అంటే మళ్ళీ ఏమేరగా పిల్లగాని లెక్క ఇక తప్పు పోయిందని ఎట్టన్నాడు ఏం కథనో చిన్న పోయి దవాఖానకు కొనపోయారట. దవాఖానకు కొనపోయేసరికి అలా అప్పటికే జీబు ఇడిచిపోయింది. ఇక పోలీసులు కొనపోయి లోపల వేసారంట. అవునారా సీను, నువ్వు అలమేలి గడ్డ అమ్ముకొని అరేంకల పడి సావాక ఏం పని మీద వచ్చినావు? పోయి వచ్చినోడు తల్లితోడు బుక్కడు తినాలి, ముచ్చట పెట్టాలి, పిల్లం ఎట్టుంది, పిల్లలు ఎట్టురు, మన బావి ఎట్టుంది, వ్యవసాయం ఎట్టుంది, ఏం కథ అనేది మాట్లాడుకొని పోతారు గదో లెక్క. తాగిన మైకంలో తాగి తల్లిని చంపిన మంచి నువ్వు మనిషి వనాలనా గాడిద వనాలన్నారా నిన్ను? పాయన ముసల్దాని మీద గాతిరిగా కొట్టుడు కొడితే బత్తదా చెప్పు? ముఖం అంతా ఆసిపోయింది, ఏడు కాడికి ఆసిపోయి పానం విడిచిపోయింది పాపం ముసలామె. బానోతు మోజీ. ఇగో చూడు, అంతా తాగుడికి మరికి పాడైపోను. ఈ తాగుడే సర్వనాశనం అవుతుంది. తాగినోడు కవిషికడు తాగి ఇంట్లో వండాలి కానీ తాగితే తల్లిని చంపిన దాకా కూడా సోయలేదంటే ఇగో తాగుడు తాగుతారు. ఇది బీబీనగర్లో జరిగిందంట ప్రజలారా. ఇక ఉంటా.